ఎంతో సపోర్టివ్గా వీళ్ళు నలుగురు ముందుకు రావడం వల్ల ఆవిడ అనుకుంటున్న ఆ లేడీస్ కార్నర్ ఫ్యాన్సీ స్టోర్ ఏదైతే ఉందో అది పెట్టడానికి ఇంచుమించుగా 60,000 రూపాయలు ఖర్చు. అందులో 10,000 రూపాయలు మీ మొదటి ప్రయత్నం. వండర్ఫుల్, సూపర్. అండ్ స్కూల్లో నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు నుంచున్నట్టు ఈయన చాలా కంగారు పడి నుంచున్నాడు. ఏం అడుగుతానని భయంగా ఉంది కదా నీకు? నువ్వేం టెన్షన్ పట్టాలి. దాని పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్. మైక్ నేనే పట్టుకుంటా, బరువుగా ఉంటుంది నీకు. ఏం చేస్తుంటావు శ్రీకాంత్? డిగ్రీ. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. మొదటిసారి. బానే ఉందా? బానే ఉంది. వెళ్ళిపోతాయి ఉంటాయా? ఉంటాయా? క్లారిటీ ఉంది అబ్బాయికి. ఉంటాయంట సబ్జెక్టులు. సుబ్రహ్మణ్యం. మీరేం చదువుతున్నారు? ఏం చదువులే, ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. ఓకే, వర్క్ చేస్తూ కూడా ఇలా ముందుకు వచ్చి ఇంకోళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. కమాన్ క్లాప్స్, కమాన్. మీరుమా? సుష్మిత. మీరేం చేస్తున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం? yes. ఏ కాలేజు? పిడిసి. ఎక్కడుంది? ఎల్బీ నగర్ పద్మావతి డిగ్రీ కాలేజ్. శ్రీజ. మీరేం చేస్తాం? బీకామ్ ఫస్ట్ ఇయర్ పద్మావతి డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఈయన డాన్స్ మొదలెడతాడు. ఈయనతో పాటు మిగతా ముగ్గురు డాన్స్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? రెడీ? కమ్ ఆన్, మ్యూజిక్. సో మొదటి ప్రయత్నం 10,000 రూపాయలు చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఆ నలుగురికి చాలా థ్యాంక్స్. చాలా స్పోర్టివ్గా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ దీంతో 10,000 రూపాయలు రేఖ గారికి అందాయి. అమ్మా, ఆయన కార్పెంటర్గా పనిచేస్తూ మీరు టైలరింగ్ వృత్తిలో ఉన్నారు. సో మామగారి కోసం ఇల్లు తాకట్టు పెట్టడం జరిగింది. అవునండి. సో అప్పటి వరకు ఇద్దరు సంపాదన సరిపోయేది ఇంట్లో. మా మామయ్య గారు కిడ్నీలు పాడైన అప్పు ఇవ్వడం వల్ల ఈయన పని చేసిన డబ్బులన్నీ అప్పుకే కట్టడానికి వెళ్ళిపోయామండి. నేను చేసినవి ఇంట్లో నడిపించుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా ఆ అప్పు కూడా మీద పడిందండి. చేసిన అప్పు కట్టడానికి అతను లేడు, చేయడానికి నాకు పని లేదండి. అప్పు ఇచ్చిన అతను ఇల్లు తీసేసుకుంటున్నాను అన్నాను. ఆ ఇల్లు లేకపోతే మేము బ్రతకలేమండి. ఓకే, సో చివరి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అండ్ మీ మేనమామ మీ మేనత్త కోసం 30,000 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీది ఇప్పుడు
ఇప్పుడు ఒక మంచి కుటుంబం, ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు, ఇంకా ఇక్కడి నుంచి ఆ కష్టాలన్నీ తీరిపోతూ అందరికీ సరిపడేలాగా, అందరూ చదువుకునేలా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ పాల వ్యాపారం ఏదైతే ఉందో మీ ట్యాక్సీ నడుపుతూ, దాంతోపాటు ఈ పాల వ్యాపారం కూడా దానికి తోడైతే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇక ఇప్పుడు మీ సొంతంగా మీరు పాల వ్యాపారం మొదలెట్టచ్చు. దానికి కావాల్సిన 60,000 రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రయత్నంతో మీ దగ్గర చేరాయి. సో మనం ఎప్పుడు అనుకునేట్టు మన సమస్యకి దాని పరిష్కారం మనమే వెతుక్కునే అవకాశం ఒకటి దొరికితే నిజంగా ఆ కష్టం నుంచి బయటికి రావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. అండ్ ఈరోజు మొదటి ప్రయత్నంగా పిల్లలు ముందుకు రావడం, అండ్ రెండో ప్రయత్నంగా మరికొంతమంది పిల్లలు ముందుకు రావడం, అండ్ మూడో ప్రయత్నానికి ఆడపిల్లలు ఇద్దరు ముందుకు వచ్చారు. సో ఇంత చిన్న వయసులోనే తమ కోసం, పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మా అక్క ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేది సార్. మా పిల్లలు మంచిగా చదివిస్తాంట్రా, మంచిగా చదివించి మంచిగా ఇంటిలోని చేస్తాను, అలా మంచిగా ఉండాలని నా బాధ్యతగా చేస్తాను. ఆమె చనిపోయేటప్పుడు నేను నీ రుణంలో ఉన్నానరా అంటే నాకేం రుణంలో ఉన్నది అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఏ విధానంగా నాకు రుణం ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అమ్మాయిలకు తల్లి ఇప్పుడు ఎంత అవసరమో చెప్పలేను సార్. వాళ్ళకు తల్లి లేని లోటు మేము ఇప్పుడు వాళ్ళకు తల్లిదండ్రి అన్నీ అయ్యి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూస్తాం. మీరు చేసిన సాయంతో మేము కష్టపడి అది తోడు చేసుకొని తల్లిదండ్రి లేని లేకుండా చూసుకుంటాం సార్. అవును అమ్మా, ఇప్పుడు మీకు ముగ్గురు కాదు మొత్తం 5 పిల్లలు. 6 పిల్లలు సార్, ఇంకో అమ్మాయి ఉంది కదా సార్. మొత్తం 6 పిల్లల్ని చాలా చక్కగా మీరు చూస్తారు. జీ తెలుగు వాళ్ళ సహాయంతో మేము పిల్లల్ని అందరిని మంచి చదివించుకొని ఒక స్థాయికి తేవాలని అనుకుంటున్నాను సార్. అండ్ మీ ఇద్దరు చాలా మందికి ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అమ్మా. నిజంగా చాలా వింటున్నాం, చాలా చూస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందనగానే వదిలించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అండ్ దానికి తోడు ఆడపడుచు పిల్లల్ని మీరు దగ్గరికి చేర్చుకున్నారు. మీ సొంత పిల్లల్లాగా వాళ్ళని కూడా ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మీరిద్దరు ఇలా ముందుకు రావడం నిజంగా మేమందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో కృతజ్ఞతలు మేమే తెలియాలి సార్, చెప్పాలి సార్. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చూడడానికి వచ్చినందుకు, ఈ జీ తెలుగు నుంచి మాకు ఈ సాయం చేసినందుకు మేమే కృతజ్ఞతలుగా చేయాలి సార్. మీలాంటి వాళ్ళని మేము తప్పకుండా ఈ షోలో చూపించాలి సార్, ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది మారాలని మా కోరిక. సో థ్యాంక్ యూ. మీకోసం మా తరఫు నుంచి ఇంకో చిన్న గిఫ్ట్ ఉంది. లెట్స్ సీ, కమ్ ఆన్. మేడ్చల్ జిల్లా గట్కేసరికి చెందిన శారదా అండ్ రవి దంపతులు, వాళ్ళకి 3 పిల్లలు. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడం అండ్ భార్య స్పృహ కోల్పోయారు. ఆవిడ మళ్ళీ మెలకు వచ్చే టైంకి భర్త కన్నుమూశారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా వాళ్ళ అక్క బావల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. మా ఇంటి దగ్గర బైపాస్ రోడ్ ఉంది. ఆ రోడ్ పైన క్రాస్కి ఇట్లా మరలుతుంటే కారు వచ్చి గుద్దినప్పుడు మా ఆయన అంత దూరం పడ్డాడు. ఆయన పడితేనే చనిపోయిండు. వద్దా అనేస్తే నా పరిస్థితి ఎట్లా అని నేను ఒకసారికి ఇన్ని గోళీలు వేసుకొని ఆత్మహత్య చేసుకొని పోయినా. వీళ్ళని మా ఫ్యామిలీ మీల ఫ్యామిలీ సాధనకే మాకు కష్టమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. సో మరో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆవిడ అనుకుంటున్నట్టు ఆవిడ సొంతంగా వ్యాపారం పెట్టుకోగలుగుతారు. ఆలోచిస్తే అంతా ఇంతే. హడుడు హడుడు హరాడుడు నువ్వె 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 నాకు సరైనడు.